టికెట్ తీసుకొని వచ్చి కూర్చోవాలి. వైకుంఠ ఏకాదశి సందర్భాన్ని గుర్తుంచుకొని మన దేవస్థానం వారి ఆహ్వానం మేరకు స్వామివారి పూజా కార్యక్రమానికి విచ్చేసినటువంటి దంపతులు ఎంతో మంది దాతలను తీసుకొస్తూ మన దేవాలయ అభివృద్ధికి వారి యొక్క సహాయ సహకారం కూడా అందిస్తూ ఈ రోజు వరకు కూడా ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుండి నడిపిస్తున్నటువంటి మా కార్పొరేటర్ గారు శ్రీమతి లక్ష్మీ బాలరెడ్డి గారికి మా హనుమాన్ దేవస్థాన అర్చక సిబ్బంది తరఫున మా దేవాలయ యువగారి తరఫున వారి ప్రత్యేక ధన్యపూర్ణ ఆరోగ్యత శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. నైవేద్యం పెట్టి పూజ చేసిన తర్వాత ఆ పాత్రతో పాటుగా పాఠశాల ఇచ్చేటువంటి విశేషమైన ఉత్సవం గుణంగా ఉత్సవం. అటువంటి పూజా కార్యక్రమంలో రేపు భక్తులు నమస్తే అండి మీ అందరికీ. నేను మీ జయలక్ష్మి. ముందుగా మీ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు గుడికి వెళ్ళటం జరిగింది, కానీ నేను కాదండి, మా వారు వెళ్ళారు. అలాగే వీడియోలు తీసుకొస్తే మీరు కూడా దర్శనం చేసుకుంటారని ఆ క్లిప్స్ కూడా యాడ్ చేశాను దీంట్లో. అందరూ అమ్మవారిని స్వామివారిని దర్శించుకొని నమస్కరించుకోండి మనస్ఫూర్తిగా. ఈరోజు మన లిటిల్ గార్డెన్లో మన చిన్న తోటలో ఏమేమి వచ్చాయో చూసేద్దామా. మరి ఈ వీడియో మొత్తం చూడండి చక్కగా. మనం బలం అదే నీళ్లు పోసాం కదా, కూరగాయ నీళ్ళు, అవన్నీ అవి పోసిన తర్వాత పుదీనా నాటాము. అవి ఎలా వచ్చాయి, ఎన్ని పువ్వులు వచ్చాయి అన్నీ ఈరోజు వీడియోలో చూసేద్దాం. లాస్ట్ వరకు చూడండి చక్కగా. మొక్కలు ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇష్టంగా చూస్తారండి. చాలా బాగుంది వీడియో. ఎంత బాగా ఉపయోగకరంగా ఉంటుందంటే, ఎందుకంటే నేను అన్నాను ఇలా మొక్కలు పని చేసుకోగలిగితే మనం హాయిగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుందండి. ఆడవాళ్ళు పని అంతా అయిన తర్వాత ఇలాంటి పని చేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. ప్రకృతికి సేవ చేస్తే కూడా అమ్మవారికి సేవ చేసినంత పుణ్యం అనమాట. మరి ఈ వీడియో మొత్తం చూసేద్దామా, వచ్చేయండి వీడియోలోకి వెళ్దాం. నేను మీ జయలక్ష్మి. స్రవంతి, ఎన్ని పూలు వచ్చినాయో చూడు ఇక్కడ ఈరోజు. ఇట్రా చూపిస్తారా? 1 2 3 4 5 6 7 పూలు వచ్చాయి ఈరోజు. వావ్, ఇదిగోండి. అదనమాట సంగతి. మా పాప బట్టలు ఆరేస్తుంది, నేనేమో మొక్కలు చూస్తున్నాను. ఇక్కడ చూసారా వంకాయలు పెద్దగా అయిపోయినాయి. అబ్బా, మళ్ళీ చాలా మొన్న ఎప్పుడో చూసాను, మళ్ళీ ఈరోజు చూస్తున్నాను. ఎంత అయినాయి మొత్తం, ఎన్ని వచ్చాయి? ఇదొకటి అదొకటి 2 కదా, 2 ఇదిగో 3, ఇది ఇక్కడ ఒకటి ఉంది 4. ఇవి అంటే చిన్నకాయలే. ఇంకా 4 5 6 ఇక్కడ. ఇవి కూడా కొంచెం పెద్ద కావాలి. దాదాపు ఎన్ని కాయలు అంటే ఇప్పుడు 1/4 కిలో, 7-8 కాయలు 1/4 కిలో పైన అవుతాయి అనుకుంటా. అన్ని కాయలు అయితే వచ్చాయి ఇప్పుడు ఈరోజు. ఎప్పుడో కొయ్యాలండి మళ్ళీ. వావ్, మన చెట్టుకి మందారాలు అయితే భలే వచ్చాయి కదా నిండుగా. అయిపోయిందా తల్లి? దాన్ని చూపిస్తారా? మొన్న మనం పుదీనా వేసాం కదా, అది కూడా చూద్దాము.
ఇప్పుడు ఎంత అయిందంటే టైం 11 అయిందండి కరెక్ట్గా. మార్నింగ్ 11 అయింది. ఉదయాన్నే ఇదిగో మనం పుదీనా నాటాం కదా, మీరు ఎవరైనా చూడకపోతే చూడండి. ఈజీగా పుదీనా నాటుకోవడం ఎలా, ఆర్గానిక్ వాటర్ పోసే విధానం అని ఒక వీడియో పెట్టాము. అదనమాట. అయిపోయిందా నాన్న? అక్కడ పువ్వులు కూడా వచ్చాయంట, చూద్దాము. చాలా వచ్చాయంట. వెళ్ళండి, మా పాప ఉంది అక్కడ. ఏదేది చూపించమ్మా ఒకసారి. వావ్, ఏదేది? వావ్, గుత్తి అండి బాబోయ్. గుత్తి చూడండి ఎంత బాగుందో. ఇదిగో గులాబీలు వచ్చాయి, ఎర్ర గులాబీలు. అప్పట్లాగా అయితే రావట్లేదు, ఖచ్చితంగా పోయింది, మొత్తం పాడైపోయినాయి. ఇవి కూడా పాడైపోయినాయి, కనకంబరాలు కూడా పాడైపోయిందండి. ఎందుకు దీనికి నీళ్ళు పోసానా రాత్రి? మరేంటిది వాడిపోయినట్టు అయిపోయింది మొత్తం. ఎందుకని ఇలా అయింది? నేను పైకి రాలేదండి. అయ్యో, చెర్రీ టమాటాలన్నీ పాడైపోయినాయి. పోయలేదు కదా మనం. ఇదిగో అయ్యో, ఈ విత్తనం తీసుకెళ్ళి దీంట్లో వేద్దాం. ఇలా వేసేయాలి, ఇంకెప్పుడన్నా వస్తాయి. పాడైపోయినాయి, పడేయకుండా ఇలా వేసేయాలి. అయ్యో, చెర్రీ టమాటాలు కొయ్యాలమ్మా. చూడు ఎట్లా అయిపోయినాయి. అయ్యో, ఇగో అక్కడ కూడా వచ్చినాయి అంటే. ఇదిగో ఇవన్నీ అండి, కొయ్యాలి. బాగా పండిపోయినాయి, ఇంక రాలిపోతాయి. ఇది ఇక్కడ ఒకటి పెద్ద కాయ వచ్చింది, పెద్ద టమాటా. ఇక్కడ ఒకటి వచ్చింది. ఇవి అయితే గుత్తి, పచ్చి టమాటాలు అయితే గుత్తులు ఉన్నాయి. ఈ కాపు అయిన తర్వాత ఈ చెట్టు పీకేయాలి ఇంకా మొత్తం. ఎందుకంటే ఇంకా ఎండిపోయింది, అందుకని. ఇదిగో కనకంబరాలు, బ్లూ కనకంబరాలు మొత్తం వచ్చినాయి బాగా. కొమ్మలు ఎరగదీసిన తర్వాత కూడా మంచిగా వచ్చినాయి అనమాట. కలర్ పూలు అయితే ఇవి వచ్చినాయి ఈరోజు. అయ్యో, ఇది విరజాజు చెట్టుకి ఒకటి ఉంది, పందిరేయాలి. అంటే ఫ్యాన్ ఉంది చూడు శ్రావంతి, జల్లెళ్ళలాగా. అది వేయాలి దీన్ని తెచ్చి. గుర్తుందా నీకు? ఉండు, నీకు పొద్దున ఎంత బాగా వచ్చింది చూపిస్తానే. ఇదిగో పచ్చిమిరపకాయ చెట్లు పైకి నీళ్ళు పోసానా నిన్న? అది ఇదిగోండి, ఇక్కడ చూసారా? బా, ఏమంటారు దీన్ని? ఇది పువ్వులు. ఇగో ఈ కాయలు, పువ్వుల తర్వాత కాయలు వస్తాయి కదా, ఇలా వస్తున్నాయి అన్నమాట. ఫుల్ అంటే నిండిపోయింది మొత్తం చెట్టు. ఇదిగో పిండి వచ్చింది, ఇక్కడ చూస్తున్నారు. కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా లేదా నాకు కూడా తెలియట్లేదు, ఎందుకంటే నాకే సరి కనిపించట్లే ఎండకి, అందుకని. ఇదిగో దీనికి కూడా వచ్చింది ఫుల్ వచ్చింది. ఇదిగో ఇక్కడంతా ఏది కరివేపాక. ఇదిగోండి, నీళ్ళు చూసి పోసుకోవాలమ్మా దీనికి. దేనికి లేవు, అన్నిటికీ పోసాను. ఇవి కూడా కొయ్యాలి, బాగా పండి. అయ్యో, ఇంకా రాలిపోతాయి, అయిపోయింది ఇంకా. ఏది మొన్న హార్వెస్ట్ చేసామండి, ఒక వీడియోలో ఉంది చూడండి పుదీనాకు. ఇది ఇట్లా వస్తే ఆకు పురుగు వస్తే తీసేయాలి, దీన్ని ఇలా ఉంచకూడదు. నీకు అది చూపిస్తా ఉండమ్మా. ఏంటంటే పుదీనా వచ్చింది కదా మొన్న, చూద్దాను మా అమ్మాయికి నాటాను కదా, బాగా వచ్చిందని. ఇది ఇట్లా పురుగు వస్తే తీసేయాలి, ఇంకా ఎక్కువ అయిపోయింది. ఇదిగో పురుగు కనిపిస్తుందా లేదా మీకు? ఇది ఇలా ఆకు లాగా వస్తుంటుంది అనమాట. అది బచ్చల కూర మళ్ళీ వచ్చింది. అబ్బా, ఎన్ని విత్తనాలు వచ్చినాయి! బచ్చల కూర విత్తనాలు చూపిస్తా ఉండండి మీకు. ఎన్ని వచ్చాయో, పుట్టలు వచ్చినాయి మొత్తం. చిన్నప్పుడైతే భలే ఆడుకునేవాళ్ళం వీటితో. ఎందుకంటే చూపిస్తాం మీకు. ఇక ఎన్ని చూడండి, ఎన్ని వచ్చాయో. ఇదిగో ఎర్రగా వస్తుంది. ఇదిగో ఇలా వచ్చేది. మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే ఇవన్నీ ఎవరింటి దగ్గరన్నా, మా ఇంట్లో కానీ, వెళ్ళొచ్చే దారిలో కానీ అట్లా కనిపిస్తాయి. ఇట్లా ఆడుకుంటూ ఉండేవాళ్ళం. రెడ్గా వచ్చాయి చూడండి. ఇది ఇలా వస్తుంది. అందుకని బా, ఇది న్యాచురల్, ప్రకృతి ఇచ్చిన కలర్ అనమాట. ఇది ఎంత బాగుంటుందో. భలే ఆడుకునేవాళ్ళం మేము. బుక్స్కి ఏదైనా బొమ్మలకి పూసుకోవడం కానీ అట్లా. పిల్లల్ని వెళ్ళేటప్పుడు నాకు దొరికింది అని చెప్పి ఇట్లా ఆడుకుంటూ ఉండేవాళ్ళం బచ్చలది. ఇది ఇలా వస్తుంది కలర్, ఎందుకో తెలియదు. ఇవన్నీ విత్తనాలన్నీ ఒక దాంట్లో నాటితే మళ్ళీ అవే వస్తుంటాయి. వేస్తే చాలు, నాటక్కర్లా వచ్చేస్తుంటాయి అన్నమాట. ఇలా వేసేస్తే చాలు. పచ్చిమిర్చి చెట్లు అక్కడ కూడా ఉన్నాయి. ఒకరోజు ఇంకా మంచిగా వచ్చి తీయాలి. ఏదో మా పాప బట్టలు ఆరేస్తుంది కదా, తోడంటే అదే నేను ఆరేద్దామని వచ్చాను అసలు చెప్పాలంటే. తనకి ఇచ్చేసి నేను ఇంకా వీడియో తీయటం మొదలు పెట్టాను అనమాట. ఇదిగో మన రైలు వచ్చేసింది. వెళ్ళిపోయిందా రైలు? సౌండ్ వినిపిస్తుంటే వచ్చిందా? అటు వచ్చిందా? ఓకే, ఇంకంతే. అటైనా ఇటైనా. ఒక్క నిమిషం ఇట్రా చూపిస్తారా? ఏది చూపించి మనం నాటింది? అంతకుముందు 2 కలిసిపోయాయి కదా.
ఇదిగోండి ఇదిగోండి ఎంత చక్కగా భలే వచ్చింది కదా వెంటనే. అసలు మీకు ఎంత వారం కూడా కాల, 4 రోజులైంది మీకు చూపించి, అంతే కదా. మీరు చూడండి వీడియో కావాలంటే 4 రోజులు 5 రోజులు ఆ వీడియో తీయగానే పెట్టాను వెంటనే. ఇదిగోండి ఇక్కడ కూడా చేయి కడిగేసుకుందాం, ఎర్రగా ఉంది. మట్టి వద్దు కింద దానికి వేయాలి, ఈ తమలపాకు వేయాలి కింద. వావ్ ఈ ఆకు బాగుంది, నేను తుంచుకుంటా. ఇది కూడా చూడమ్మా కొంచెం ఇప్పుడు చూసి పోస్తున్నా నీళ్ళు, పురుగు వస్తుంది. ఇంకా దీనికన్నా ఫస్ట్ దీనికి కదా నాటాము, తర్వాత దాంట్లోకి వెళ్ళాం కదా. అవునా, ఓకే ఓకే ఇక్కడే తక్కువ నాటానంటే ఏం కాదులేండి, మళ్ళీ వస్తుంది కదా షాప్లో తెస్తా కదా, అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. నిండా వేసేస్తా అటు ఇటు, అస్సలు మనం వేస్తే పని లేదు. ఇదే బాగా పెరిగిపోయింది, కాకపోతే కొంచెం లేట్ అయింది. వేస్తే ఏంటంటే ఇంకా దాని నిండా తొందరగా వస్తాయి అన్నమాట. ఏంటి నాన్న ఇదిగో ట్రైన్ వచ్చింది చూసా, ఇదిగో ట్రైన్. బాయా బాయ్ తల్లి, సరే వెళ్ళి రేపు నేను వీడియో తీసుకొని వస్తాపు. వావ్ ఎన్ని పువ్వులు వచ్చాయి. బుట్ట కావాలి కదా నాకు పువ్వులు వేసుకోవడానికి. ఇదిగో మందార పూలు కోసుకొస్తా, బుట్ట కావాలి కదా. చూసారా ఎట్లా ఎంత ఇదంతా పడిపోయింది. మొన్నే కదా మీకు వీడియోలో చూపించిన రోజు ఊడ్చానండి, పుదీనా నాటుకుందామని చెప్పి వీడియో పెట్టా కదా, ఆ రోజు ఊడ్చాను. ఇది ఇలా అయిపోయింది మొత్తం. పువ్వులు ఏంటి తక్కువ ఉన్నాయి చెట్టుకి, ఏంటి రాలిపోయినాయి, వస్తాయి ఆకులన్నీ, పువ్వులు లేవు ఈరోజు. ఎందుకో ఈ పెద్ద చెట్టుకి పూలు రాలే సరిగ్గా. ఇదిగో ఈ కలర్ పూలు ఎందుకో రాలేదు సరిగ్గా, మొత్తం పోయినాయి, రాలిపోయినాయి ఎందుకో తెలీదు. మామూలుగా అయితే వస్తాయి, ఇవన్నీ ఆకులు రాలిపోతాయి. ఇంక ఇప్పుడు మొత్తం రాలిపోయి ఇంకా ఆకులు వస్తాయి అన్నమాట. ఆకు తినేద్దాం మనం ఈలోపు. మంచిదండి ఇట్లా ఆకు, తోమలపాకు ఒకటి, తులసాకు, పుదీనా ఇవన్నీ తీసుకొని కొంచెం కొంచెం తింటే వచ్చినప్పుడు నేను అదే చేస్తుంటాను అనమాట. పైకి వచ్చినప్పుడు ఇదిగోండి మనం నాటిన పుదీనా అప్పుడే హార్వెస్ట్కి కూడా వచ్చిందనమాట. ఇలా చేస్తుంటాం నేను మా పాప ఇద్దరం, చక్కగా తింటూ ఉంటాం. తమలపాకు అను పుదీనా, పైనుండే అవే కదా తులసి ఆకు. ఆరోగ్యానికి చాలా మంచిది. వీళ్ళు వచ్చింది కదా, ఈజీగా నాటుకోవడం ఎలా అని చూపించా కదా, చూడండి మీరే చూడండి అంత బాగా వచ్చిందో నిజంగా. ఇలా ఈజీగా నాటుకోవచ్చు, బాగా వస్తుంది, సమస్య లేదు, మనం భయపడాల్సింది ఏం లేదు. నిజంగా నేను నాటిన తర్వాత మా పాపని నిన్న నీళ్ళు పోసి రమ్మన్నాను, కిందకు వచ్చి పైకి వచ్చి పోసింది. నేను ఈరోజే చూస్తున్నా ఇంత తొందరగా ఇంత బాగా నాటుకుంది, నాకే ఆశ్చర్యంగా ఉంది నిజంగా. భలే ఉందండి అసలు, అబ్బా నాకు ఎంత ఇష్టం ఇట్లా చూడాలంటే. బొట్టిస్తే బాగుండు. మా అమ్మాయి కిందకి వెళ్ళింది కదా, ఎన్ని కోసుకుని వెళ్ళిపోవచ్చు. ఎండకు రాలిపోతాయి, ఇంకుండవు, మొత్తం రాలిపోతాయి. మొగ్గలు వచ్చినాయి చాలా, నిన్న 2-3 వచ్చినాయి, అంత ఎక్కువ రాలేదు. అందుకే వీడియో కూడా తీయలేదు, నేను పైకి కూడా రాలేదనమాట. ఈరోజైతే భలే వచ్చినాయి కదా, బుట్టిస్తే బాగుండు, కోసుకోవచ్చు. మొత్తం 8 పూలు. వావ్ టమాటా కూడా పండింది ఇక్కడ, నేను చూడలేదు ఇందా నుంచి. ఇవి కూడా పండిపోతే తీసేయాలి, ఈ మొక్క కూడా బాగా ఎండిపోయింది కదా ఇదంతా, అందుకని ఉంచుతున్నా. ఎంత బాగా పండిందో టమాటా. ఇవి కూడా బాగా వచ్చినాయి చూడండి, చిగుర్లు పైకి వస్తున్నాయి. మొన్న కన్నా కొంచెం పెరిగినట్టు అనిపిస్తుంది కదా చెట్టు. అలా నేను చూపించాను కదా, వాటర్ అలా పోసుకోండి చక్కగా. ఇది అల్లం మొక్క, మన అల్లం మొక్క ఉంటే నాటాను అనమాట. ఇది ఎందుకు ఇలా అయిపోయింది ఎర్రగా, బాగా వచ్చేది కదా. ఓకే బుట్ట తీసుకొచ్చి ఇవి కోసేద్దాం, నిండా ఉన్నాయి. చూద్దాం, మా పాపను పిలుస్తాను, వస్తే ఒకవేళ మన చెట్టు టమాటాలు, వంకాయలు, ఉల్లిపాయ వేసి వండితే ఎంత టేస్ట్ ఉంటుందండి. ఈ వంకాయ అయితే ఎందుకో తెలియదు కానీ ఈ వైట్ వంకాయలు భలే రుచి ఉంటుంది, ఫుల్ అనమాట. ఇక్కడ పిండికాయలు వస్తున్నాయి. ఇంకా ఇగో ఇవన్నీ పువ్వులు, ఈ పువ్వులన్నీ మళ్ళీ కాయలు అయిపోతాయి. మళ్ళీ ఏం చేయాలంటే మనం ఇవి కట్ చేసేయాలి. నేను ఒకరోజు అట్లనే చేశాను, ఈ కొమ్మలు ఇక్కడ వరకు కట్ చేసి పడేసా. మళ్ళీ ఇగురులు వచ్చి అసలు చెట్టు కాదు ఇది, అసలు చెట్టుని కట్ చేసిన తర్వాత కొమ్మలు వచ్చిన ఇగురులు అనమాట ఇవన్నీ.
అందుకని మంచిగా మళ్ళీ ఇంకొక కాత అంటారు కదా, అలా వచ్చింది ఇప్పుడు. ఇదిగో ఇవన్నీ ఆకులన్నీ ఎండిపోయినాయి, ఇవన్నీ తీసేసుకుంటూ ఉండాలి, పని చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇది చూడండి కొమ్మ ఎట్లా వంగిపోయిందో, ఇక్కడ 2 వచ్చినాయి పెద్ద పెద్దవి. ఇది ముదిరిపోతున్నాయి, తీసేయాలి. ఇంకా ఒక రోజు కోద్దాం వచ్చి పైకి వచ్చి. రేపు వచ్చి తీసుకొని వంకాయ కూరని వండుకోవాలి. అయ్యో ఇదేంటి ఇట్లా అయిపోయింది, తీసేయాలనుకుంటా, పాడైపోతుంది కదా. ఇది కోసేద్దాం, ఇది ఒకటన్నా. అయ్యో ఇక్కడ పిండి ఉంది, ఎట్లాగో వస్తానేమో. రావట్లేదు కదా కోయటానికి. మా అమ్మాయి కిందకి వెళ్ళిపోయింది, ఉంటే కత్తిరి తీసుకొచ్చేదేమో. ఉండండి, ఇక్కడ ఒకటి ఉండాలి, చూద్దాం. ఇక్కడ ఒక కత్తిరి పెట్టుకొని ఉంటా రెడీగా పైన, ఎప్పుడు కిందకి పైకి తిరగకుండా. ఇదంతా చూసారా ఎట్లయిపోయింది, ఇదంతా క్లీన్ చేసుకొని ఊడుస్తాయి ఇప్పుడు చెట్లు. మళ్ళీ రావాలి ఒక రోజు వచ్చి మొత్తం క్లీన్ చేయాలి. ఎక్కువ ఉంటే మళ్ళీ ఎక్కువ పని అయిద్ది, 2-3 గంటలు కూర్చొని చేయాల్సి వస్తుంది. ఇంకా అందుకే కొంచెం ఉన్నప్పుడు ఆకులన్నీ ఇదిగో మొత్తం ఇదంతా పడిపోయినాయి చూసారా, గాలికి వెళ్ళిపోయి ఇవన్నీ క్లీన్ చేస్తా. నాకు ఎందుకు ఇట్లా ఉంటే నచ్చదు, మొత్తం నీట్గా ఉండాలి ఇట్లా బిల్డింగు. ఈరోజు మా కింద ఇంటి వాళ్ళు ఆరేసుకోవాలి, మొత్తం మేము ఆరేసేసుకున్నాం బట్టలన్నీ. వస్తారేమో సాయంత్రానికి మధ్యాహ్నానికి అలా వస్తారేమో తెలీదు. అలా మన లిటిల్ గార్డెన్ పువ్వులు అయితే చాలా వచ్చాయి అక్కడ కదా. ఇప్పుడు వంకాయ పాడైపోయింది, చూద్దాం తీసేద్దాం. వావ్, ఈ కలర్ బాగుంది, పువ్వులు కదా. ఈ కలర్ తీసుకెళ్ళి అక్కడ వేయాలి, అక్కడ ఉందో లేదో చూసి. ఈ కలర్ బాగుంది చూడండి, ఎంత బాగుంది కలర్, చక్కగా. దీన్ని ఏమంటారు, పింకా. ఒక కలర్ పోయిందండి, దొరకదండి. మొన్న ఈ బిల్డింగ్ వాళ్ళు పైనుంచి, మేము ఇట్లానే వీడియోలు తీసుకుంటూ ఉన్నాము, పైనుంచి పిలిచి కావాలమ్మా అని అడిగారు. అవి కలర్ పూలన్నీ వాళ్ళ పని అమ్మాయిని పంపించా. ఫస్ట్ టైం ఆ బిల్డింగ్ వాళ్ళు అడగటం నన్ను. ఇటు పక్కన వాళ్ళు అడిగేవాళ్ళు, కానీ ఇది పట్టుకోవడానికి రావట్లే. ఒక్క నిమిషం, ఇదిగో ఇది కోసేయాలి, ఇంక ఉండదు వంకాయ. ఇక్కడ మొగ్గుంది, అక్కడ తెంచుతానని భయం. చాలే ఈ రోజుకి ఇది, ఎందుకంటే పాడైపోతుందని కోసా, లేకపోతే మొత్తం కలిపి ఒక్కసారి కోసేదాన్ని. ఇదిగో చూడండి ఎలా అయిపోయిందో. ఎందుకు ఇలా అయిపోయింది, పండిందనా? సరేలే, ఇవన్నీ మంచి కాయలన్నీ కోసి ఇక్కడ బాగున్నాయి. వావ్, ఈ 3 కాయలే చాలండి, 4 కాయలు వేస్తే చాలు. 4 టమాటాలు, 4 వంకాయలు, ఒక ఉల్లిపాయ వేస్తే చాలు, కూర అయిపోతుంది. అంత బాగా వచ్చాయి పువ్వులు చూడండి. అబ్బా ఎంత సంతోషంగా ఉందో బాబోయ్, బాగుంది కదా, ఆనందంగా ఉంటుంది. పువ్వులు చూడటానికన్నా పైకి వస్తా పొద్దుటే నేను లేచి. అయ్యో ఇదిగోండి మందార మొగ్గలు ఎలా రాలిపోతాయి చూసారా, ఇవే తీసుకెళ్ళి టీలో వేసేసుకుంటా, వేస్ట్ చేయకుండా. ఇంకెక్కడైనా ఉన్నాయని చూద్దాము. ఈరోజు ఇదిగోండి ఇక్కడ రాలిపోయింది ఒకటి, ఇదిగోండి 4 వచ్చాయి. ఇదిగోండి 4 పువ్వులు జాగ్రత్తగా పెడతా, హెయిర్కి పనికి వస్తుందని. ఎండిపోయిన తర్వాత పౌడర్ చేసి పెడతాను టీలో. కానీ ఇవన్నీ వెనకాలన్నీ ఉన్నాయో వెతుక్కుంటూ ఉంటాయి, ఎక్కడన్నా రాలి పడ్డాయేమోనని. ఇదిగో ఇక్కడ ఒకటి దొరికింది చూసారా, ఇదిగో. అయ్యో పువ్వు కింద పడ్డ, చేయి తగిలి. దీంట్లో ఏమన్నా రాలి పడ్డదేమన్నా చూద్దాం. ఒక ప్లేట్ ఉంటే బాగుండదు, అందుకే వచ్చేటప్పుడు తెచ్చుకోవాలి. తెస్తా, ఒక 2-3 తెస్తా ఒక్కోసారి. ఈరోజు అట్లనే వచ్చేసా గబగబా. బట్టలు ఆరేద్దామని వచ్చాను కదా, ఇంకా మా పాపకి చెప్పేసి బట్టలు ఆరేయమని. తనకి బట్టలు ఆరేయటమే రాదు పాపం. అయినా ఈరోజు చెప్పా, వీడియో తీసుకుంటున్నానమ్మ నువ్వు ఆరేయి తల్లి అంటే సరే అని చెప్పి ఆరేసి వెళ్ళిపోయింది కిందకి. తను వెళ్ళిపోయింది, నేను ఇక్కడే ఉన్నా. ఇప్పుడు నేను ఇదంతా ఎక్కడ పెట్టాలి ఇవన్నీ. ఓకేనండి, మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీ బుజ్జమ్మని బుజ్జి బ్లాగ్స్ అని చెప్పి ఇంకొక వీడియో ఉందండి మనకి, ఇంకో ఛానల్ ఉంది. ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. మనకి ఇన్స్టాగ్రామ్ పేజెస్ 2 ఉన్నాయి, వంగూరి జయలక్ష్మి ఒకటి, జయలక్ష్మి అని ఇన్స్టాగ్రామ్స్ అన్నమాట. అవి కూడా తప్పకుండా చేసుకోండి. అది లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా.
ఇది మాత్రం జయలక్ష్మి వ్లాగ్స్ మంది ఇంకో ఛానల్ అనమాట. ఇది ఇప్పుడు మీరు చూసేది జయలక్ష్మి వ్లాగ్స్, కొత్త ఛానల్ ఇది. పాత ఛానల్ అయితే బుజ్జి బుజ్జి వ్లాగ్స్. తప్పకుండా ఆ ఛానల్లో కూడా వెళ్ళి చూడండి. మా పాప లింకులు కూడా ఇచ్చింది ఎక్కడో ఏదో వీడియోకి. దీనికి కూడా చెప్తాను, వీలైతే ఇస్తాను, లేకపోతే నేను చెప్పాను కదా బుజ్జి బుజ్జి వ్లాగ్స్ 1187 అండి. అంటే చాలు, అన్నీ టైప్ చేస్తే వచ్చేస్తుంది చక్కగా. బాగున్నాయి కదా. అబ్బా ఇది చూడండి ఎంత బాగా పెరిగిపోయిందో. మాసుపత్రి అంటారంట దీన్ని. నీట్గా కొంచెం వేస్తే చాలంటండి. ఇంత బుట్ట నిండా అలిగిపోతుందంట అని ఒక మొక్క ఇచ్చారు సరస్వతి గారు మన ఛానల్లో ఒకరోజు వచ్చారు, గుర్తుందా మీకు? వాళ్ళు ఇచ్చారనమాట. బాగా పెరిగిపోయింది. ఈ గోంగూర అంతా కాయలు వచ్చినాయి. విత్తనాలు వస్తాయి ఇవన్నీ తీయాలి. ముదిరిపోయిన తర్వాత తీసి పెట్టాలి. అది టమాటాలు ఒక రోజు పోయాలి. మొత్తం పండిపోయినాయి, రావాలి. ఇంకొక వీడియో చేసుకుందాము, ఎందుకంటే మనకి గుర్తుంటుంది కదా మన లిటిల్ గార్డెన్లో చిన్ని తోటలో, అందుకనమాట. ఓకేనండి, అయితే మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఏమంటారు, లిటిల్ గార్డెన్స్ చేసుకునే వాళ్ళందరికీ చాలా ఇష్టం అవుతుంది కదా ఆడవాళ్ళు. ఇలా చేస్తే టైం పాస్ అవుతుంది. ఇదిగో ఇదంతా సర్దేయాలి మొత్తం అనుకుంటున్నా, రాలేకపోతున్నాను. అలా జరిగిపోతుంది అనమాట. భలే వచ్చింది మిరపకాపు అయితే, భలే వచ్చింది. అబ్బా ఫుల్ వచ్చింది. ఎన్నో వస్తాయి చూడాలి. ఇంక దీనికి చిన్నది ఆయిల్ క్యాన్ చూడండి ఎట్లా పెట్టాను. ఎప్పుడో 2 ఏళ్ల క్రితం ఆయిల్ క్యాన్ కట్ చేసి పెట్టాను. దానికి ఇదిగో అలా నేను వేసిన చెట్టు కూడా కాదు అది, వాటర్ పోస్తాం కదా దాంట్లో వచ్చిన మొక్క అన్నమాట. ఎన్ని కాయలు ఎన్ని పువ్వులు చూడండి. అబ్బా ఫుల్. నాకు తెలిసి 1/4 కిలో కాయల దాకా వస్తాయి అనుకుంటా. అన్నీ వస్తాయి, రాలిపోకుండా వస్తే అవుతాయి. మరి చూడాలి. ఇదేంటి, ఈ పచ్చిమిర్చి చెట్టు కాదా తెలియట్లేదు. ఒకదాన్నే కదా, చూద్దాం. ఓకేనండి, నేను బుట్ట తెచ్చి పువ్వులు కోసుకుంటాను కిందకి వెళ్ళి. మా పాప రాలేదు ఇంక పైకి. అబ్బా వద్దు అనుకుంటే నువ్వు లాగా. వావ్, మళ్ళీ మొగ్గలు చూసారా? నేను ఇప్పుడే చూసాను. ఇందాక దాకా ఇక్కడే తిరిగాను కానీ నేను చూడలేదండి. ఇదిగో ఇక్కడ ఒక గుత్త, ఇదిగో ఇక్కడ ఒకట. వావ్, ఇదిగో ఇక్కడ ఒకటి. అబ్బా ఇదిగో ఇక్కడ, ఇదిగో పైకి వెళ్ళిపోతుంది ఇక్కడ ఒకటి. ఇది అల్లుకుపోతుందండి. మంచి స్మెల్. మళ్ళీ మొగ్గ చాలా అంటే చాలా మంచి చెట్టు ఇది. అసలు చిన్న పడేసేది. ఇట్లా చూపిస్తాం మీకు ఇప్పుడు. ఒక్క చేతి కుదరట్లా. ఇదిగో ఇట్లా కట్ చేశాను అనమాట ఆ రోజు. ఇది ఇలా పైకి పోతుందని చెప్పి కట్ చేసి ఆ చెట్టుకి ఇంకో చెట్టు ఉంది కదా దానికి కట్ చేసుకొచ్చి, సరే బతికితే బతుకుతుంది లేకపోతే లేదని చెప్పి ఇక్కడ పెట్టేశాను. ఇదిగో ఈ తోటలో దీంట్లో గుచ్చేసాను ఊరికి, అంతే. ఇలా వచ్చింది చూస్తున్నారా, వచ్చి మొగ్గలు కూడా వచ్చాయి. వావ్, ఇదిగోండి కనిపిస్తుందా? 11:30 అయిందా? ఎండ వస్తుంది నాకు. 11:30 కూడా ఎండకి ఏం కనిపించట్లా వీడియోలు. ఇదిగో అసలు చెట్టు అయితే ఇది చూపిస్తా మీకు. ఇది చూడండి, మళ్ళీ పూలానే ఉంటుంది. ఇది టేబుల్ రోజెస్ భలే ఉంటుంది. ఇదంతా వైట్ సెక్షన్ అదంతా. ఇదిగో ట్రైన్ వచ్చింది ఇక్కడ, పోయిందా? ఇదిగో పోతుంది చూసారా, అది. ఇదిగోండి మళ్ళీ దీంట్లో నుంచి ఇదిగో ఇట్లా పెరిగిపోతుంటే కట్ చేసి చిన్న ఇది పెట్టి అసలు బతుకుతుందా? నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి. మళ్ళీ వచ్చింది ట్రైన్ చూసారా, ఇదిగో అంతే. అలా వస్తూ పోతూ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, ఇదిగో ఇదంతా వేర్లు కింద బయట పడ్డాయి చూడండి. దీనికి మట్టి తీసుకొచ్చాము మొన్న బయటకు వెళ్ళినప్పుడు. వెయ్యాలి మొత్తం తీసుకొచ్చి. అలా ఉండకూడదు, చెట్టు పాడైపోయింది కదా. తెచ్చా. గంప నిండా మట్టి ఉంది కానీ వేర్లు బయటపడ్డాయి. దాన్ని నిండా కప్పేసాం అనుకోండి బాగుంటుంది. ఇలా నేనేం చెప్పాలనుకున్నానంటే, ఇది మల్లె మొగ్గ దీంట్లో నుంచి తీసుకెళ్ళి చిన్న ఇది ఇంత, మీరు నమ్మరు, నాకే ఆశ్చర్యం అనిపించింది అసలు. ఇది కట్ చేశాను అంతే కత్తిరితో ఆ రోజు తీసుకెళ్ళి అలా గుచ్చే అంతే. నేను అసలు పెట్టిన కూడా పెట్టలే. నాకు ఆశ్చర్యం, అది బతికితే భలే షాక్ అనిపించింది. బాగుంది మంచిగా. బంగారు తల్లులు తులసమ్మలు చూడండి ఎంత చక్కగా, అటొకళ్ళు ఇటొకళ్ళు. నాకు అట్లా ఇష్టం అని పెట్టుకున్న అమ్మ బంగారు తల్లి. ఇదిగో ఇక్కడ గార్డెన్ మొదట్లో మనకి లిటిల్ గార్డెన్ చిన్ని తోట అయినా చాలు. బంగారు తల్లి అమ్మవారంటేనే ప్రకృతి అంటేనే అమ్మవారండి మనకి. ఇక్కడ తులసమ్మ తల్లులు కూడా ఉన్నాయి. అటు ఒక అమ్మ ఇటు ఒక అమ్మ మనకి తోడు. బంగారు తల్లి ఎక్కడైనా మనకు తోడు ఉంటుందన్నమాట. అలా ఇదిగో ఇదంతా లిటిల్ గార్డెన్ అయితే ఒకవైపు, ఇటు ఒకవైపు, రెండు ఇటు ఒకటి.
3 అక్కడ చెర్రీ టమాటాలు భలే పండినాయి కదా, ఎర్రగా పండిపోయి ఉన్నాయి. కొయ్యాలి ఒక రోజు. కనిపిస్తుందా? ఇదిగోండి, కనిపించినాయా మీకు? అదే. ఓకే, ఇంకా పోతే అదిగో అటు ఒకవైపు ఇటు ఒకవైపు 4 వైపులు పెట్టేశానండి. ఇంక మొత్తం ఎక్సర్సైజ్ లాగా తిరుగుతూ ఉంటాను అనమాట. అబ్బా, ఎంత పెద్ద ఆకు అయింది. ఆకు తమలపాకు నేను కూడా చూడలేదు. ఇందాక ఇటు తిరిగి ఉంది కదా, ఇది చూడండి ఎంత పెద్ద ఆకో చూడండి. బాబోయ్, ఇది భలే పెద్ద ఆకండి, భలే ఉంటుంది అసలు. ఈ తీగ 2-3కి ఇచ్చా మన ఇంటికి వస్తే. చిన్న తీగ తెస్తే చాలు, నేను వేరే దగ్గర తెచ్చినాటండి. చూడండి ఎంత పెద్ద ఆకు కదా తమలపాకు. తీసుకెళ్తా మా పాపకి ఇస్తా, తనకు కూడా పెడతాను. నిన్న పెట్టలేదు, ఇవ్వలేదు. మంచిదండి తమలపాకులు తింటే రోజు మంచిదన్నమాట. తులసి కొంచెం, ఇది ఒకటి ఇచ్చినా చాలు. పుదీనా కొంచెం, తులసి, తమలపాకు. చూడండి, వావ్ ఎంత పెద్ద పెద్ద ఆకులు. ఇంకా పెద్దగా అయితే తెలుసండి. మన ఇంటికి ఎంత ఉంది చూపించాలి మీకు. మట్టి వేయాలి దానికి, అప్పుడన్నా చూపిస్తాను మీకు కనీసం. అమ్మయ్య, చాలాసేపు నుంచి మాట్లాడుతున్నా. ఇంక అయిపోయిందండి ఎండకి నా పని. ఇంక బుట్ట తీసుకొచ్చి ఇవన్నీ వేసుకొని వెళ్ళిపోదాం మనం. ఇవన్నీ కోసేస్తాను, ఎండకు పాడైపోతాయి కదా, అందుకని. వా, నాకు ఇట్లుంటే చూడాలనిపిస్తుంది, కొయ్యాలనిపిస్తుంది. ఎందుకు ఎంత బాగున్నాయో. 4 కుండీలలో ఈరోజు 2 కుండీలకు వచ్చాయి. ఒక కుండీకేమో 4, ఒక కుండీకేమో ఒక కుండీకి 5. ఇది రాలిపోయింది కదా ఇక్కడిది. ఒక కుండీకి 2 వచ్చాయండి. దీనికే ఎక్కువ వచ్చినాయి ఈరోజు. దీనికి ఎక్కువ వచ్చాయి బాగా ఈరోజు. ఇదే ఫస్ట్ వేసాను చెప్పాలంటే, ఇదే సెకండ్ వేసాను. అయినా దీనికే బాగా వస్తున్నాయి. ఇది 3వసారి వేసాను అనుకుంటా. ఇది కూడా బాగానే వస్తుంది గుబురుగా. చూడండి మంచిగా వస్తుంది కదా చక్కగా. ఇంకొక కొమ్మ తెచ్చి పెట్టాలి. ఇదిగో దీంట్లో కూడా ఇది కనిపిస్తుందా మీకు? ఇది 4వది. దీనికి 3 వచ్చాయా? దీనికి 3 వచ్చినాయి. 3 ఏంటి, ఇక్కడ 1, 4. ఇదేంటి ఇంత చిన్న చిన్నగా వస్తుంది? 4 వచ్చినాయి దీనికి. దీంట్లో ఒంటరెక్క కూడా పెట్టాను మళ్ళీ. ఓకేనండి, ఉంటానండి మరి. బాయ్. తప్పకుండా మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జయలక్ష్మిని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. ఇవన్నీ పువ్వులు కోసుకుని ఇవన్నీ పైన వీలైతే ఇదంతా ఊడుస్తాను, లేకపోతే లేదండి. ఈరోజు ఎండ ఎక్కువ అయిపోయింది. 12 అవుతుంది దాదాపు, 11:12 ఏమైంది. మళ్ళీ సాయంత్రం అట్లా నీళ్ళు ఉన్నాయి ఆల్రెడీ. ఇదిగో తడి ఉంది. ఇలా తడి ఉంటే పోయకూడదు. ఇదిగో ఇలా అన్నప్పుడు తడి వస్తుంది కదా, ఇప్పుడు పోయకూడదు నీళ్ళు. ఇంకా ఇలా వచ్చినప్పుడు అలా ఉంచేయాలి. ఈరోజు ఉంచేసి తడి అంతా ఆరిపోయిన తర్వాత అప్పుడు పోసుకోవాలన్నమాట. అందుకని ఈరోజు నీళ్ళు పోసే పని లేదు కాబట్టి రేపు ఎప్పుడన్నా వచ్చి వంకాయలు టమాటాలు కోసుకొని ఇదంతా క్లీన్ చేసుకొని వెళ్ళిపోదాం. ఈలోపు అది కూరగాయలు నీళ్ళు వస్తాయి కదా, పీల్స్ అన్నీ నానబెట్టి ఉంచాను కదా, అవన్నీ నీళ్ళు మొన్న పోసాం 3 రోజుల క్రితం. ఇప్పుడు మళ్ళీ అవుతాయి అనమాట. ఒక బకెట్లు వేసి పెడతాం మొత్తం. అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ వడగట్టి పోసేస్తుంటారు అనమాట. అట్లా పోస్తేనే, చూసారా మొన్న మీరు గమనించారా, అట్లా పోసిన నీళ్ళేనమాట ఇన్ని పువ్వులు వచ్చాయి. పోసిన తర్వాత 3 రోజులకి ఇన్ని పువ్వులు, మొగ్గలు చూసారా, మొగ్గలు కూడా ఫుల్గా వచ్చాయి. ఇలా ఉంటాయండి చెట్లు చక్కగా ఆర్గానిక్గా. మనం ఎరువు లేకుండా పండించుకోవచ్చు అనమాట ఇలా చేస్తే మనం చక్కగా. భలే సంతోషంగా ఉంది. నాతో పాటు మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నాకు అర్థమవుతుంది. 2-3 కమెంట్స్ పెట్టారు. నాకు చాలా సంతోషం అనిపించిందండి. పువ్వులన్నా మొక్కలన్నా ఎవరికి ఆడవాళ్ళకి ఇష్టం అనుకుంటుంటారు చెప్పండి? చాలా ఇష్టపడతారు కదా. ఇలా చూస్తుంటేనే ఆనందంగా అనిపిస్తుంది. ఓకేనండి, బాయ్. థ్యాంక్ యూ అండి మీ అందరికీ. నమస్తే, బాయ్. మరొక వీడియోలో కలుద్దాం. నాన్న పువ్వులు తీసుకొచ్చిందండి మా అమ్మాయి ప్లేటు పైకి. పాపం ఇదిగో మీకు ఇది చూద్దామని నాకు ఇష్టం అనమాట. వావ్, చేతలు కోసేస్తున్నావా? పట్టుకోగానే ఉడిపోతున్నాయి, అందుకనే పట్టుకొని ఉడిపోతున్నాయి. ఈరోజు పనే కాలేదండి ఇంట్లో. ఏమైందమ్మా? అయ్యయ్యో, కింద పోతున్నాయి అంటే. ఇక్కడ మొక్కలన్నీ ఏరి పెట్టాను చూడండి ఇందాక మొత్తం. ఇదిగో ఇట్లా అనగానే ఊడిపోతున్నాయండి అంతే. అవి తీసుకొని నీకే ఆకు నేను తినేసాను, పుదీనా అవన్నీ. ఇగోండి ఎన్ని వచ్చాయి చూడండి. వావ్, ఉండు భలే ఉందమ్మా. మంచిగా చక్కగా వచ్చినాయి, ప్లేట్ నిండా వచ్చినాయి. అదెందుకో పాడైపోయింది, అందుకే కోసి పెట్టాను. మొత్తం హార్వెస్ట్ చేసేటప్పుడు తీద్దాంలే, పగిలిపోయినట్టు అయింది ఎందుకో. సరే కదా అని ఉంచాను, అందుకనే. బాగా వచ్చాయి కదండి 7 పువ్వులు మొత్తం. 7 వచ్చినాయి. వావ్, ప్లేట్ నిండా వచ్చినాయి మనకి మందారాలు. మొన్న వాటర్ పోసాం కదా, ఆ బలానికి చక్కగా మళ్ళీ మొగ్గలు వచ్చినాయి, పువ్వులు వచ్చినాయి మంచిగా. ఇదిగోండి ఇప్పుడు ఖాళీగా ఉంది కదా, రేపైతే మళ్ళీ వచ్చి చూద్దాం. ఇప్పటికైతే వెళ్ళిపోదాము, ఇంకా బాగా ఎండ ఎక్కువ ఉంది కదా. వెళ్ళానా కిందకి? పద వెళ్ళ. ఏంటి పద కిందకి తీసుకెళ్ళిపోదాం. నేను కూడా వస్తాము, ఎండ ఎక్కువ ఉంది చూడండి ఆకులు. అబ్బా
కింద ఆకు చెట్టు చూపిస్తాం మీకు. రోజు అనుకుంటున్నా అట్లనే పోతుంది. బాయ్ బాయ్. మన బుజ్జి తోట బంగారు తల్లులు. బాయ్ అండి మీకు కూడా అందరికీ. అనుకుంటూనే చాలాసేపు ఉన్నాను కదా ఈరోజు. థ్యాంక్ యూ మీ అందరికీ.